వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. పుట్టిన పిల్లలకి ఫీడింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, వాళ్ళకి బర్ప్ ఎలా తీసుకురావాలి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. పిల్లలకి ఎప్పుడైనా సరే ఆహారం పెట్టేటప్పుడు చాలామంది చేసే తప్పుల్లో ఒక తప్పు కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటారు. అది ఫుడ్ అయినా సరే, పాలైనా సరే. ఎప్పుడైనా సరే అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి చోక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్నవాహికలోకి వెళ్ళాల్సిన ఫుడ్ కానీ, పాలు కానీ ఆ ఏరియాలోకి వెళ్ళకుండా ట్రేకియాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ట్రేకియాలోంచి డైరెక్ట్గా అది లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అయ్యి ఇమీడియట్గా కొన్ని సందర్భాల్లో డెత్ కండిషన్స్ కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. అందుకని పిల్లలకి ఎప్పుడైనా సరే ఆహారం ఇచ్చేటప్పుడు కానీ, నీరు తాగించేటప్పుడు కానీ పడుకోబెట్టి ఏమాత్రం ఇవ్వకూడదు. వాళ్ళ మెడ కింద మన చెయ్యి పెట్టి వాళ్ళని ఒక అప్రైట్ పొజిషన్లో వాళ్ళని ఇలా హోల్డ్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఇచ్చినట్లయితే వాళ్ళకి అటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. డైరెక్ట్గా ఫుడ్ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ ఈసోఫేగస్లోంచి స్టమక్లోకి వెళ్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది ఉయ్యాల ఊపుతూ పాలు పట్టిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని చాలా కుదిపేస్తూ వాళ్ళకి పాలు పట్టిస్తూ ఉంటారు. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాళ్ళకి సెరిలాక్లు, ఫారెక్స్లు అటువంటివి పట్టిస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా చాలా చాలా డేంజర్. అలాగే సిరప్లు వేసేటప్పుడు కూడా చాలామంది పిల్లలకి మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. ఆ సిరప్స్ వేసేటప్పుడు కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని లేదా లయింగ్ పొజిషన్లో అంటే పిల్లల్ని మంచం మీద పడుకోబెట్టి ఆ సిరప్లు పట్టిస్తూ ఉంటారు. ఏదైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లయింగ్ పొజిషన్లో ఎప్పుడూ కూడా ఫుడ్ ఇంటేక్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ చేయకూడదు. అలా చేయడం ద్వారా ఏదైతే మనం ఇస్తున్నామో ఆ సిరప్ అయినా, మిల్క్ అయినా, వాటర్ అయినా, ఫుడ్ అయినా కూడా డైరెక్ట్గా అది లంగ్స్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళల్లో అయినా సరే తినేటప్పుడు కూర్చుని తినాలని అంటాం. పడుకుని తినేటప్పుడు ఎక్కువగా లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు మింగేటప్పుడు అది ఈసోఫేగస్లో కాకుండా ట్రేకియాలోకి వెళ్ళిపోయినట్లయితే లంగ్స్లోకి వెళ్ళి చోక్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు పిల్లల కన్నా తల్లులందరూ కూడా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయండి. పడుకోబెట్టి లేదా అట్లీస్ట్ ఇలా కూర్చోబెట్టి, ఇలా మన ఒళ్ళో కూర్చోబెట్టి మన చెయ్యి వాళ్ళ తల మన చెయ్యి మీద ఉండేటట్టు, అంటే ఎస్పెషల్లీ మెడ భాగం అనేది ఇక్కడ ఈ భాగానికి టచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఒక సపోర్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏదైనా పట్టించినట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి నైట్ పడుకునేటప్పుడు పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. అది తల్లి పాలు ఇచ్చినా సరే, లేకపోతే బాటిల్ పాలు ఇచ్చినా సరే, అప్పుడు కూడా వాళ్ళ మెడ కింద కంపల్సరీ ఒక చెయ్యి పెట్టి వాళ్ళు ఇచ్చినట్లయితే ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ గమనించి ఎటువంటి ఇబ్బందులకి దారి తీయకుండా ఉండే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి దయచేసి ఇవందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.